అందరికీ నమస్కారం అండి. మార్గశిర మాసంలో మూడవ లక్ష్మీ గురువారం నాడు ఐశ్వర్య దీపాన్ని కనుక వెలిగించినట్లయితే అఖండ ధనలాభం అనేది తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఏదైనా గురువారం నాడు ఈ మార్గశిర మాసంలో వెలిగించవచ్చు. అది మూడవ వారం అయితే ఇంకా మంచిది. మార్గశిర లక్ష్మీ వారాలు చాలా విశేషమైనవి. ఈ డిసెంబర్ నెలలో వచ్చే ప్రతి గురువారాన్ని కూడా లక్ష్మీ వారంగా పరిగణిస్తాము. డిసెంబర్ 19వ తారీఖున గురువారం నాడు మూడో లక్ష్మీవారం వచ్చింది కదా. ఈ లక్ష్మీ గురువారం నాడు లక్ష్మీదేవిని పూజించిన వారికి భోగ భాగ్యాలు చేకూరుతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ లక్ష్మీ గురువారం నాడు ఎవరైతే ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి విపరీతమైన ధనలాభం కలుగుతుంది. ఐశ్వర్య దీపం అంటే ఏమిటి, అది ఎలా వెలిగించాలి, ఏ సమయంలో వెలిగించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఆ దీపం వెలిగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పరిహారాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ గురువారం రోజున ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి వారి ఇళ్లల్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. కాబట్టి ఈ గురువారం నాడు స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇంటి ముందు ముగ్గు వేసి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవాలి. ఇంటి గుమ్మాన్ని లక్ష్మీ రూపంగా పోలుస్తారు కాబట్టి ఈ గురువారం రోజున మీ ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటే అంత ఐశ్వర్యం మీ ఇంటికి వరిస్తుంది. ఈ రోజున స్త్రీలు తలస్నానం చేసేటప్పుడు తలకి కుంకుడుగాయ కానీ షాంపూ కానీ పెట్టకుండా తలస్నానం చేయాలి. ముఖ్యంగా లక్ష్మీ గురువారాల్లో స్త్రీలు తల వెంట్రుకలను దువ్వకూడదు, ముడి వేసుకుని ఉండాలి. లక్ష్మీ వ్రతాన్ని ఆచరించే ముందు పూజగదిని శుభ్రం చేసుకోవాలి. దేవుని ఫోటోలను శుభ్రపరిచి పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటోకి విశేషంగా అలంకారం చేసుకోవాలి. లక్ష్మీదేవి ఫోటోకి గంధం బొట్లు పెట్టి కుంకుమతో అలంకరించి గులాబీ పూలతో నిండుగా అలంకరించుకోవాలి. గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలంకరించుకున్న తర్వాత అమ్మవారికి మీ దగ్గర ఏదైనా సరే ఆభరణాలు ఉంటే అవి కూడా అలంకరించుకోవాలి. అయితే ఈ రోజున లక్ష్మీ పూజను చేసేవారు విశేషంగా ఐశ్వర్య దీపం వెలిగించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. అంతటి శక్తి ఈ ఐశ్వర్య దీపానికి ఉంటుంది. లక్ష్మీవారాల్లో వెలిగించే ఐశ్వర్య దీపానికి ఇంకా రెట్టింపు శక్తి వస్తుంది. ఐశ్వర్య దీపం అంటే ఏమిటి, ఎలా వెలిగించాలి? ఉప్పుతో వెలిగించే దీపాన్నే ఐశ్వర్య దీపం అంటారు. అసలైతే శుక్రవారం రోజు ఐశ్వర్య దీపం వెలిగిస్తారు. కానీ మార్గశిర మాసంలో మనకి గురువారమే లక్ష్మీవారం కాబట్టి ఈ మార్గశిర మాసంలో ఏదైనా ఒక వారం ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగించవచ్చు. అది మూడవ వారం వెలిగిస్తే ఇంకా మంచిది. మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు ఉప్పు దీపం వెలిగించాలి. ఉప్పు దీపం వెలిగించేటప్పుడు ఎలా అలంకరించుకోవాలి, ఏమేమి తీసుకోవాలి అనేది నేను వీడియో చేశాను. మీకు కావాలి అంటే లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఐశ్వర్య దీపానికి కావలసిన సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలి. కల్లుప్పు, పెద్ద మట్టి ప్రమిద, అలాగే 2 చిన్న మట్టి ప్రమిదలను ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకోండి. లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక చిన్న ముగ్గు వేసి ముగ్గు పైన పసుపు కుంకుమలు వేసి ఆ ముగ్గు మీద ఒక పళ్ళెం కానీ విస్తరాకును కానీ పెట్టుకోండి. స్టీలు పళ్ళాన్ని మాత్రం అస్సలు వినియోగించకూడదు. తర్వాత ఒక పెద్ద మట్టి ప్రమిదను తీసుకోండి. ఆ మట్టి ప్రమిదకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. తర్వాత 3 గుప్పెళ్ల రాళ్ల ఉప్పును తీసుకుని పెద్ద ప్రమిదలో పోయండి. ఉప్పు ప్రమిదలో ఉప్పు పోసేటప్పుడు మౌనంగా ఉండాలి, ఎవరితోనూ మాట్లాడకూడదు. అలాగే మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకుంటూ అమ్మవారిని తలుచుకోండి. అప్పుడే మంచి ప్రతిఫలం అనేది లభిస్తుంది. తర్వాత ఈ ఉప్పు పైన పసుపు కుంకుమ చల్లి అక్షింతలు వేసి ఉప్పును ముట్టుకొని నమస్కారం చేసుకోవాలి. తర్వాత 2 చిన్న మట్టి ప్రమిదలను తీసుకొని వాటిని కూడా పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. ఈ చిన్న మట్టి ప్రమిదలను ఒకదాని మీద ఒకటి పెట్టి ఈ ఉప్పు పైన పెట్టుకోండి. ఇప్పుడు ఈ చిన్న మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులను ఒక ఒత్తిగా చేసి దీపం వెలిగించాలి. ఈ ఉప్పు దీపాన్ని పూలతో అలంకరించుకొని మీ మనసులో ఉన్న సమస్యలు, కోరికలు
లక్ష్మీదేవికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోవాలి. ఈ ఉప్పు దీపాన్ని వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో అస్సలు వెలిగించకూడదు. అగరబత్తితో కానీ ఏకహారతితో కానీ ఉప్పు దీపాన్ని వెలిగించాలి. ఇక పూజలో నైవేద్యంగా పరమాన్నాన్ని నివేదించాలి. ఇలా ఉప్పు దీపం వెలిగించిన తర్వాత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి స్తోత్రం చదివితే చాలా మంచిది. అలాగే లక్ష్మీ అష్టోత్తర నామాలతో ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారికి గనక పూజ చేసినట్లయితే రెట్టింపు ఫలితం వస్తుంది. అలాగే కనకదార స్తోత్రం, లక్ష్మీ అష్టకం, ఈ స్తోత్రాలు ఏమీ రావు అనుకునేవారు ఓం శ్రీ మహాలక్ష్మీ దేవి నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. చివరిగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి ధూపం సమర్పించి 3 ప్రదక్షిణలు చేసి తల మీద అక్షంతలు వేసుకొని ఉప్పు దీపానికి నమస్కారం చేసుకోండి. గురువారం ఉదయం ఇలా ఉప్పు దీపం వెలిగించి సాయంత్రం సమయంలో ఆ ప్రమిదలో ఉన్న ఉప్పును తీసేసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వెయ్యండి. లేదు అంటే ఆ ఉప్పుని నీటిలో కలిపి సింకులో వెయ్యండి. ఈ గురువారం సాయంత్రం సమయంలో గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. ఇంటిపై దేవతల ఆశీర్వాదం కలుగుతుంది. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. లక్ష్మీ అనుగ్రహంతో త్వరగా ధనవంతులు అవ్వాలి అంటే ఈ లక్ష్మీ గురువారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు కర్పూరం పైన కొంచెం కుంకుమ వేసి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి. ఇలా గనక చేసినట్లయితే మీ ఇంటి మీద లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. మీ ఇంటికి లక్ష్మీ అనుగ్రహం కూడా తప్పకుండా వస్తుంది. ఈ లక్ష్మీ గురువారం రోజున స్త్రీలు ఉపవాసం ఉంటే సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది. అలాగే లక్ష్మీ అనుగ్రహంతో మీ యొక్క ఇంటి ఆదాయం కూడా తప్పకుండా పెరుగుతుంది. లక్ష్మీ గురువారం నాడు తలకి నూనె అస్సలు రాసుకోకూడదు. భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి లక్ష్మీ గురువారం రోజున మీ ఇంట్లో ఉన్న బీరువాను శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్లు పెట్టుకొని ఈ గురువారం ఎవరైతే చేస్తారో ఇలా గురువారం నాడు ఎవరైతే చేస్తారో అలాంటి వారి ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. మీ బీరువాలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండటమే కాకుండా ఎప్పటికీ కూడా మీకు ఆర్థిక ఇబ్బందులే రాకుండా ఉంటాయి. మీ బీరువాలో ఉన్న ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. చెడు శక్తులను లాగేసే శక్తి రాళ్ళ ఉప్పుకు ఉంటుంది కాబట్టి గురువారం నాడు ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని దానిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి మూట కట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి. మీ ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఐశ్వర్య దీపం వెలిగించిన ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా నివాసం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులే రావు. ఈ గురువారం లక్ష్మీ పూజను చేసేవారు మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి ఫోటో ముందు 5 రూపాయి బిళ్ళలను పెట్టుకోండి. పూజ పూర్తయిన తర్వాత ఆ నాణ్యాలను తీసి డబ్బు దాచుకునే ప్రదేశంలో పెట్టండి. దీనివల్ల ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి ఇంతటి పవిత్రమైన లక్ష్మీ గురువారం రోజున ప్రతి ఒక్కరూ ఐశ్వర్య దీపాన్ని వెలిగించండి. అష్టైశ్వర్యాలతో తొలతూగండి. ఏ స్త్రీ అయితే మార్గశిర లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తుందో ఆ ఇంటికి సకల సంపదలు చేకూరతాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. మార్గశిర లక్ష్మీవార వ్రతాన్ని ఆచరిద్దాం. లక్ష్మీ కటాక్షాన్ని పొందుదాం. నేను ఇదివరకటి వీడియోల్లో ఉప్పు దీపం పెట్టినప్పుడు ఉప్పు దీపాన్ని ఎలా తీసుకోవాలి, అప్పుడు పాటించాల్సిన నియమాలు ఏమిటి అని అడిగారండి. నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. తర్వాత వీడియోలో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.